అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు తామంటే తాము విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే తాజాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఒకవేళ తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోను అని చెప్పారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాను ఈసారి ఓడిపోతామని అసలు అనుకోవడం లేదని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓడిపోతామనే ఆలోచన కూడా లేదన్నారు. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నామని చెప్పారు. కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి దిగను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే దీని వెనుక ముగ్గురు కీలక పాత్ర ఉంటుందని అన్నారు. కెనడీ జూనియర్, ఎలన్ మాస్క్, తులసి గబార్డ్ కు చాలా విషయాలపైన అవగాహన ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే 12 నెలల్లో ఇంధన ధరలను 50% తగ్గించేందుకు కృషి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల కార్లు మాత్రమే కాదు ఇతర వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవలే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ డిబేట్ లో పాల్గొన్నారు. డిబేట్ సమయంలో ట్రంప్ తడబాటుకు గురయ్యారనే విశ్లేషణలు ఉన్నాయి. దాంతో కమలాతో మరోసారి ఓపెన్ డిబేట్ చేయబోను అంటూ ట్రంప్ ప్రకటించారు. అక్టోబర్ 23న CNN వేదికగా జరగబోయే డిబేట్ కు తాను సిద్ధమని కమలా హ్యారిస్ చెప్పారు. ట్రంప్ కూడా అంగీకరించాలని ఆమె పేర్కొన్నారు. అమెరికా ప్రజల కోసం అయినా డొనాల్డ్ ట్రంప్ డిబేట్ లో పాల్గొనాలని కమలా హ్యారిస్ అన్నారు. మరోసారి ట్రంప్ తో డిబేట్ కు తాను ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తనతో డిబేట్ నుంచి తప్పించుకునే ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు కమలా హ్యారిస్. మరోవైపు అమెరికా మీడియా కథనాల ప్రకారం కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 5% మంది మద్దతు కమలాకే ఎక్కువగా ఉందని సమాచారం.